నియోజకవర్గ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి వైసీపీ నాయకులకు సవాల్ విసిరారు. గిద్దలూరులోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలను తప్పుదో పట్టించేలా వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి విషయంలో గత ప్రభుత్వాల వైఫల్యాలను ప్రశ్నించిన ఎమ్మెల్యే ప్రస్తుత ప్రభుత్వం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కృషి చేస్తుందన్నారు. నియోజకవర్గంలో త్రాగునీరు, రహదారులు, వైద్య రంగ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. విమర్శలు చేయడం కంటే అభివృద్ధికి సంబంధించి సలహాలు ఇస్తే స్వాగతిస్తామని, అవసరమైతే ముఖ్యమంత్రి వద్ద కూడా తీసుకెళ్తానని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి సలహాలు ఇవ్వాలని, అవసరమైతే తానే సీఎం వద్దకు మిమ్మల్ని తీసుకెళ్తానని వైసీపీ ఇన్ఛార్జ్ నాగార్జున రెడ్డికి సూచించారు. జనవరిలో జిల్లా ఏర్పడింది. మనకి 1వ తారీఖు నుంచి మన జిల్లా మార్కాపురం జిల్లా ఏర్పడింది. మనకి డిసెంబర్లో కొత్త జిల్లాల ఏర్పాటుకి నోటిఫికేషన్ ఇచ్చింది ప్రభుత్వం. నేను అప్పుడే శాసనసభ్యుడిగా కొత్త జిల్లా ఏర్పాటు చేయడం అనేటువంటిది ఆవశ్యకత గురించి ఏర్పాటుకి సంబంధించి తెలియపరుస్తూ గిద్దలూరు నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్ చేయమని చెప్పి నేను లెటర్ పెట్టాను. ఆ లెటర్ ఇప్పటికి మీకు కావాలంటే దాంట్లో ఆన్లైన్లో ఉంటుంది. నేను ఆ నెలలో పెట్టానో లేదో కూడా మీరు డేట్స్తో సహా చూసుకోవచ్చు. పేపర్లలో కూడా వచ్చింది. గిద్దలూరు శాసనసభ్యుడిగా గిద్దలూరుని రెవెన్యూ డివిజన్ చేయమని చెప్పి నేను కోరినటువంటిది. వాళ్ళు అంటారు, మొన్న వచ్చినప్పుడు ఎమ్మెల్యేగా నేను మాట్లాడడం ఏమన్నా తప్ప అని అడుగుతున్నాను. నేను ఏమడిగాను? సార్, నేను గతంలో కూడా మీకు ఇచ్చిన్నాను, మరలా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష సార్, ఇది రెవెన్యూ డివిజన్ మాకు చేయండి సార్, పరిపాలనా సౌలభ్యం కోసం. ఒక మూల నుంచి అల్లినగరం నుంచి వెలగలపాయ పోవాలంటే 80 కిలోమీటర్లు ఉంది సార్ అని నేను చెప్పాను. ఈ ఉదాహరణ కూడా మాట్లాడాను. నేను ఒక చివరి నుంచి ఒక చివరి పోవాలంటే ఇది 6 మండలాలు, ఒక మున్సిపాలిటీ ఉంది సార్, మాకు రెవెన్యూ డివిజన్ చేయమని చెప్పి నేను మాట్లాడాను. మీరేం మాట్లాడుతున్నారు? ఆయన ఏం మాట్లాడతాడు? మీరు ఇవన్నీ దీనికి సంబంధించినటువంటిది ఇప్పుడు అడగడం ఏంది? ఆయనకు ముందే చెప్పాలి కదా అంటే వారికి అవగాహన ఉన్నట్లేదు. ప్రతిపక్ష నాయకులు గారికి నేను అడిగినటువంటిది, వారు భవిష్యత్ మార్కాపురం గిద్దలూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వర్యులు కుందూరు నాగార్జున రెడ్డి గారిని అడుగుతున్నాను. ఒక నియోజకవర్గంలో 60,000 మందితో సభ ఏనాడైనా పెట్టారా అండి? 30,000 కుర్చీలు ఏనాడైనా వేశారా అండి? ఎందుకు మీరు చెప్తారండి? మీరు మా సభలో మీరు చెప్పినట్టు 1,500 మందే వచ్చింది, 1,500 కుర్చీలే వేశారనుకుందాం, సభ విఫలమైందనుకుందాం. మా యొక్క అక్కడి మీటింగ్ వచ్చినటువంటి ప్రజలు ఏదైతే 2 కళ్ళతో చూసినటువంటి ప్రజలకి వేలాదిగా జనం వచ్చి గిద్దలూరు నియోజకవర్గ చరిత్రలో జరిగినటువంటి విధంగా నా భూతో నా భవిష్యత్ అన్నటువంటి విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చినటువంటి సభ మిట్ట మధ్యాహ్నం అని పెడితే ఎంత దిగ్విజమైందో 2 కళ్ళతో చూసిన వాళ్ళకి తెలుస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, దీని గురించి నేను చెప్పుకోవాల్సిన పని లేదు, వచ్చిన ప్రజలే తెలియచెప్తారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను చేస్తూ, ఈరోజు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను చేయడం మీకు ఇస్తాను. ఎన్ని రోడ్లని అన్కనెక్టెడ్ యాప్టేషన్స్ కనెక్టెడ్ యాప్టేషన్ చేశానో ఒకసారి చూడండి. ఇదే కాకుండా ఆర్ఎండ్బి రోడ్లు కూడా కొన్ని కోట్ల రూపాయలతో ఆర్ఎండ్బి రోడ్లు తీసుకొచ్చాను. గిద్దలూరు నుంచి రాజుపాలెం వరకు 4 కోట్ల రూపాయలతో, అలాగే 5 కోట్ల రూపాయలతో ఎల్కోట నుంచి పెద్ద ఓపినాటిపల్లె వరకు, అంటే బెస్తవారిపేట ఒంగోలు రోడ్డు కనెక్టివిటీకి సంబంధించింది కానివ్వండి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతా ఉంటే, ఈ విధంగా నేను ఇన్ని చేస్తే వారికి మనం ఆనాడు కళ్ళుండి చూడలేని ధృతరాష్ట్రులను చూసామేమో కానీ ఇన్ని కళ్ళ ముందు కనపడుతుంటే కనపడలేదంటే నేనేం చెప్పాలి? కాబట్టి దయ ఉంచి నేను ప్రతిపక్ష నాయకులు గారికి నేను ఒకటే చెప్తా ఉన్నాను, నేను చేసినటువంటి పనులు చూడండి. ప్రాంతంలో త్రాగునీటి సరఫరాకి గిద్దలూరు పట్టణానికి కూడా నేను ఆ రోజు మంజూరు చేయించిన విషయం మీ అందరికీ తెలుసు, మీ కళ్ళారా తెలుసు. పైప్ లైన్లు మొత్తం వేశారు. వాటన్నిటి అటకీకి తీర్చింది ఏ ప్రభుత్వం అని అడుగుతున్నాను. మరలా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని పోయి 180 కోట్ల రూపాయలతో టెండర్స్ పిలిపించి 2 సోర్సులు పెట్టించాను. రామన్న గతం నుంచి ఒకటి, గొట్టిపల్లి నుంచి ఒకటి. ఈ పనులు కూడా మొదలు పెడతా ఉన్నారు. త్రాగునీటి సమస్య లేకుండా అది పట్టణమా గ్రామమా అని కాకుండా గిద్దలూరు నియోజకవర్గానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారుల యొక్క నేతృత్వంలో మన యొక్క నియోజకవర్గంలో త్రాగునీటి సమస్య లేకుండా చేస్తా ఉన్నానని తెలియజేస్తూ, ఇది కేవలం ఫైళ్లలో ఉన్న ప్రతిపాదనలు కాదు, ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్న అభివృద్ధి పనులు నేను ఇప్పుడు మీకు చెప్పినాయి. ఈ రోజు మేము చెప్పేది చేసి చూపిస్తున్నాం. ఇది మాటల ప్రభుత్వం కాదు. అయ్యా,
5 సంవత్సరాల కాలంలో గిద్దలూరులో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సమస్య ఉంటే మీరు ఏమైనా చేశారా? నేను ఈరోజు మీకు ఈ యొక్క మీడియా సాక్షిగా ప్రతిపక్ష నాయకులు గారికి విన్నవించుకుంటూ, ముఖ్యమంత్రి గారి యొక్క పర్యటన దిగ్విజయమైంది, కళ్ళుండి చూసినటువంటి వారికి తెలుసు. కాబట్టి ఆ రోజు ఎంత దిగ్విజయమైంది, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు 1200 కుర్చీలు వేసింది ఇక్కడ కాదండి, మా కార్యకర్తలు మీటింగ్ వేశారు. అది మీ మీటింగ్, ఇది పబ్లిక్ మీటింగ్ కాదండి, అది ప్రక్కన ఇంకొక మీటింగ్. అది కార్యకర్తలకు ఇన్వైట్ చేసి 76 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి నవ యువకుడైనటువంటి మా నాయకుడు ప్రతి ఒక్క వ్యక్తి భుజం మీద చేయి వేసి, ఆయన చేయి వేసి దిస్తే వచ్చిన వాళ్ళు అబ్బురపడిపోయారు. అది మా నాయకుడు. మా నాయకుడు అంత ఓపికగా ఉంటే మీరు మీ పరిస్థితి ఏందో తెలుసు. వంగలేం లేయలేం, టెంకాయ కొట్టాలంటే వంగలేం లేయలేం. నేను అనకూడదు ఇది. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా, నేను ఇటువంటి విమర్శలు చేసే వ్యక్తిని కాదు. నేను మరలా గిద్దలూరు నియోజకవర్గ ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు విన్నవించుకుంటున్నాను. సాగునీటికి, త్రాగునీటికి, విద్యకి